ఓం శాంతి 14/10/2023 మధురమైన పిల్లలు, ఆజ్ఞాకారులుగా అవ్వండి. తండ్రి యొక్క మొదటి ఆజ్ఞ ఏమిటంటే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి. ప్రశ్న: ఆత్మరూపీ పాత్ర అశుద్ధంగా ఎందుకయ్యింది? దానిని శుద్ధంగా తయారు చేయడానికి సాధనం ఏమిటి? జవాబు: వ్యర్థమైన విషయాలను వింటూ వినిపిస్తూ ఆత్మరూపీ పాత్ర అశుద్ధంగా అయిపోయింది. దానిని శుద్ధంగా తయారు చేసేందుకు తండ్రి ఆజ్ఞ చెడును వినకండి, చెడును చూడకండి అనిచ్చారు. ఒక్క తండ్రి నుండే వినండి మరియు తండ్రినే చూడండి. అప్పుడు ఆత్మరూపీ పాత్ర శుద్ధంగా అవుతుంది. ఆత్మ మరియు శరీరం రెండూ పావనంగా అయిపోతాయి. పాట: ఎవరైతే తండ్రితో ఉంటారో. ఓం శాంతి. ఓం శాంతి అర్థాన్ని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఎలాగైతే ఘడియ ఘడియ తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి అని చెప్పడం జరుగుతుందో, అలాగే పిల్లలకు ఘడియ ఘడియ పాయింట్లను ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనుషులెవరినీ స్మృతి చేయడం అనేది ఉండదు. మనుష్యులు మనుషుల స్మృతిని లేక ఎవరైనా దేవతల స్మృతిని ఇప్పిస్తారు. పారలౌకిక తండ్రి యొక్క స్మృతిని ఎవరూ ఇప్పించలేరు. ఎందుకంటే తండ్రి గురించి ఎవరికీ తెలియదు. ఇక్కడ మీకు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని ఘడియ ఘడియ చెప్పడం జరుగుతుంది. ఎలాగైతే తండ్రికి కొడుకు జన్మిస్తే ఇతడు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చాడు అని అందరూ అర్థం చేసుకోగలరు. అప్పుడతనికి తండ్రి మరియు వారసత్వం గుర్తుంటాయి. ఇక్కడ కూడా అంతే. పిల్లలకి తండ్రి గురించి తెలియదు. అందుకే తండ్రి రావాల్సి ఉంటుంది. ఎవరైతే తండ్రితో పాటు ఉంటారో వారి కొరకు ఈ జ్ఞానవర్షం కురుస్తుంది. వేదశాస్త్రాల్లో ఏదైతే జ్ఞానముందో అదంతా భక్తి మార్గపు సామగ్రి. జప, తప, దాన పుణ్యాదులు, సంధ్యా ప్రార్థన, గాయత్రి మొదలైనవేవైతే చేస్తారో అవన్నీ భక్తి మార్గపు సామగ్రి. సన్యాసులు కూడా భక్తులే. పవిత్రత లేకుండా ఎవరూ శాంతిధామంలోకి వెళ్లలేరు. కావుననే వారు ఇళ్ళు వాకిళ్లను వదిలి వెళ్లిపోతారు. కాని మొత్తం ప్రపంచమంతా ఈ విధంగా చేయదు. వారి యొక్క ఈ హఠయోగం కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు కల్పకల్పము ఒక్కసారే వస్తాను. నాకు వేరే అవతారమేమీ ఉండదు. రీఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్, భగవంతుని పునః అవతరణ అని అంటారు. వారు ఉన్నతోన్నతమైనవారు. మరి జగదంబ మరియు జగత్పితల పునః అవతరణ కూడా తప్పకుండా జరగాలి. వాస్తవానికి రీఇన్కార్నేషన్ అన్న పదము కేవలం తండ్రికే వర్తిస్తుంది. సద్గతిదాత ఒక్క తండ్రియే. ఆ మాటకొస్తే ప్రతిదీ మళ్లీ పునరావృతం అవుతుంది. ఏ విధంగానైతే ఇప్పుడు భ్రష్టాచారం ఉంది, కావున భ్రష్టాచారం పునరావృతమయ్యింది అని అంటారు. మళ్లీ భ్రష్టాచారం జరిగింది, మళ్లీ శ్రేష్టాచారం వస్తుంది. ప్రతిదీ మళ్లీ పునరావృతం అవుతుంది. ఇప్పుడు పాత ప్రపంచం ఉంది, మళ్లీ కొత్త ప్రపంచం వస్తుంది. కొత్త ప్రపంచం తర్వాత మళ్లీ పాత ప్రపంచం రానున్నది అని అంటారు. ఈ విషయాలన్నీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు నేను ఆత్మను, నన్ను స్మృతి చేయండి అని నాకు తండ్రి ఆజ్ఞ లభించింది అని సదా భావించండి. పిల్లలకు తప్ప ఇంకెవ్వరికీ తండ్రి ఆజ్ఞ లభించదు. పిల్లల్లో కొందరు ఆజ్ఞాకారులుగా ఉంటారు, మరికొందరు ఆజ్ఞను పాటించని వారిగా కూడా ఉంటారు. తండ్రి అంటారు, ఓ ఆత్మల్లారా, మీరు నాతో బుద్ధియోగాన్ని జోడించండి.
తండ్రి ఆత్మలతో మాట్లాడతారు. ఇంకే ఇతర విద్వాంసులు, పండితులు మొదలైనవారు నేను ఆత్మలతో మాట్లాడుతాను అని ఈ విధంగా అనరు. వారైతే ఆత్మనే పరమాత్మ అని భావిస్తారు. అది పొరపాటు. శివబాబా ఈ శరీరం ద్వారా మనకు అర్థం చేయిస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. శరీరం లేకుండా కర్మ జరగదు. మొట్టమొదటగా ఈ నిశ్చయం ఉండాలి. నిశ్చయం లేకుండా బుద్ధిలో అసలేమీ కూర్చోదు. మొదట నిశ్చయం ఉండాలి. ఆత్మలమైన మనకు తండ్రి ఆ నిరాకార పరంపిత పరమాత్మ మరియు సాకారంలో ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు. మనమేమో బ్రహ్మ కుమారులము, కుమారీలము. శివునికైతే ఆత్మలందరూ పిల్లలే. కావుననే శివకుమారులు అని అంటారు, కాని శివకుమారీలు అని అనరు. ఈ విషయాలన్నింటినీ ధారణ చెయ్యాలి. ఎప్పుడైతే నిరంతరం స్మృతి చేస్తూ ఉంటారో అప్పుడే ధారణ జరుగుతుంది. స్మృతి చేయడం ద్వారానే బుద్ధిరూపీ పాత్ర శుద్ధమవుతుంది. వ్యర్థమైన విషయాలను వింటూ వింటూ పాత్ర అశుద్ధంగా అయిపోయింది. దానిని శుద్ధంగా తయారు చెయ్యాలి. తండ్రి ఆజ్ఞ ఏమిటంటే, నన్ను స్మృతి చేసినట్లయితే మీ బుద్ధి పవిత్రంగా అవుతుంది. మీ ఆత్మలో మాలిన్యం చేరుకుంది. ఇప్పుడు పవిత్రంగా అవ్వాలి. ఆత్మ నిర్లేపి అని సన్యాసులు అంటారు. తండ్రి అంటారు, ఆత్మలోనే మాలిన్యం చేరుకుంది. శ్రీకృష్ణుని ఆత్మ మరియు శరీరం రెండూ పవిత్రంగా ఉంటాయి. రెండూ పవిత్రంగా కేవలం సత్యుగంలోనే ఉంటాయి. ఇక్కడైతే అలా ఉండవు. ఆత్మలైన మీరు నంబర్వారుగా పవిత్రంగా అవుతూ ఉన్నారు. ఇప్పుడింకా పవిత్రంగా అవ్వలేదు. ఎవ్వరూ పవిత్రంగా లేరు. అందరూ పురుషార్థం చేస్తున్నారు. అంతిమంలో నంబర్వారుగా అందరి రిజల్టు వెలువడుతుంది. తండ్రి వచ్చి ఆత్మలందరికీ ఆజ్ఞనిస్తారు, నన్ను స్మృతి చెయ్యండి. స్వయాన్ని అశరీరిగా భావించండి. దేహీ అభిమానులుగా అవ్వండి. ఈ ముఖ్యమైన విషయాన్ని తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. మొదట ఈ పూర్తి నిశ్చయం ఉన్నట్లయితే విజయాన్ని పొందుతారు. నిశ్చయం లేకపోతే విజయాన్ని పొందలేరు. నిశ్చయబుద్ధి విజయంతి, సంశయబుద్ధి వినశ్యంతి. గీతలోని కొన్ని పదాలు చాలా బాగున్నాయి. దానిని పిండిలో ఉప్పంతా అని అంటారు. తండ్రి అంటారు, అన్ని వేదశాస్త్రాలలో ఏమున్నాయో వాటి సారాన్ని నేను మీకు అర్థం చేయిస్తాను. ఇవన్నీ భక్తి మార్గపు దారులు. ఇవి కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. ఈ భక్తి మార్గం ఎందుకు తయారు చేయబడుంది అన్న ప్రశ్న ఉత్పన్నమవ్వకూడదు. ఇదైతే అనాదిగా తయారు చేయబడిన డ్రామా. మీరు కూడా ఈ డ్రామాలో తండ్రి నుండి స్వర్గానికి యజమానులుగా అయ్యే వారసత్వాన్ని అనేకసార్లు తీసుకున్నారు మరియు తీసుకుంటూ ఉంటారు. ఇది ఎప్పటికీ అంతమవ్వదు. ఈ చక్రము అనాదిగా తిరుగుతూనే ఉంటుంది. పిల్లలైన మీరిప్పుడు దుఃఖధామంలో ఉన్నారు, తర్వాత శాంతిధామంలోకి వెళ్తారు. ఆ తర్వాత శాంతిధామం నుండి సుఖధామంలోకి వెళ్తారు. మళ్లీ దుఃఖధామంలోకి వస్తారు. ఈ అనాది చక్రం తిరుగుతూనే ఉంటుంది. సుఖధామం నుండి దుఃఖధామంలోకి రావడానికి పిల్లలైన మీకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఇందులో మీరు 84 జన్మలు తీసుకుంటారు. కేవలం పిల్లలైన మీరు మాత్రమే 84 జన్మలు తీసుకుంటారు. అందరూ తీసుకోలేరు. ఈ అనంతమైన తండ్రి మీకు డైరెక్ట్గా అర్థం చేయిస్తారు. మిగిలిన పిల్లలు మురళిని వింటారు, లేక చదువుతారు, లేక టేప్ ద్వారా వింటారు. టేప్ ద్వారా కూడా అందరూ వినలేరు. కావున మొట్టమొదట పిల్లలైన మీరు లేస్తూ కూర్చుంటూ ఈ స్మృతిలో ఉండాలి. మనుష్యులైతే మాలను తిప్పుతూ రామ రామ అని జపిస్తారు. రుద్రాక్షమాల అని అంటారు కదా. ఇప్పుడు రుద్రుడు అనగా భగవంతుడు. మళ్లీ ఈ మాలలో మేరువు
జంట పూసలు కలిసి ఉంటాయి. అది విష్ణువు యొక్క యుగళ్ స్వరూపం. వారెవరు? ఈ మాతాపిత. వారే మళ్లీ విష్ణువు యొక్క 2 రూపాలైన లక్ష్మీనారాయణులుగా అవుతారు. కావుననే వారిని మేరువు అని అంటారు. శివబాబా పుష్పము. ఆ తర్వాత మేరువు, జంట పూసలు ఈ మమ్మాబాబా. వారినే మాతాపిత అని అంటారు. విష్ణువును మాతాపిత అని అనలేరు. లక్ష్మీనారాయణులను మాతాపిత అని వారి పిల్లలే అంటారు. ఈ రోజుల్లోనైతే అందరి ముందుకు వెళ్లి త్వమేవ మాతాశ్చ పిత, నీవే తల్లివి తండ్రివి అని అంటారు. ఇలా ఎవరైనా ఒకరు మహిమ చేస్తే వారిని అందరూ అనుసరించడం మొదలుపెడతారు. ఇది ఉన్నదే అధర్మయుక్తమైన ప్రపంచము. కలియుగాన్ని అధర్మయుక్తమైనదని, సత్యయుగాన్ని ధర్మయుక్తమైనదని అనడం జరుగుతుంది. అక్కడ ఆత్మ మరియు శరీరం 2 పవిత్రంగా ఉంటాయి. సత్యుగంలో శ్రీకృష్ణుడు తెల్లగా ఉంటాడు. మళ్లీ అంతిమ జన్మలో అతని ఆత్మ నల్లగా అయ్యింది. ఈ బ్రహ్మా సరస్వతులు ఈ సమయంలో నల్లగా ఉన్నారు కదా. ఆత్మ నల్లగా అయిపోయింది, కావున దాని నగ కూడా నల్లగా అయిపోయింది. బంగారంలోనే మాలిన్యం చేరుకుంటుంది. దాని నుండి ఏ నగ అయితే తయారవుతుందో అది కూడా మాలిన్యం కలదిగా ఉంటుంది. సత్యుగంలో దేవీ దేవతల ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ అసత్యం, మాలిన్యం ఉండదు. అక్కడైతే బంగారు మెహళ్లను నిర్మిస్తారు. భారత్ బంగారు పిచ్చుకగా ఉండేది, ఇప్పుడు మాలిన్యం చేరుకుంది. ఇటువంటి భారత్ను మళ్లీ స్వర్గంగా తండ్రే తయారు చేయగలరు. తండ్రి అర్థం చేయిస్తారు. శ్రీమద్ భగవానువాచ ఉంది కదా. శ్రీకృష్ణుడైతే దైవీ గుణాలు కలవారు, 2 భుజాలు 2 కాళ్లు కలవారు. చిత్రాలలో కొన్ని చోట్ల నారాయణునికి, కొన్ని చోట్ల లక్ష్మికి 4 భుజాలను చూపించారు. ఏమీ అర్థం చేసుకోరు. ఓం అని కూడా అంటారు. ఓమన్న పదం యొక్క అర్థాన్ని చెప్తారు. ఓమనగా నేను భగవంతుణ్ణి, ఎక్కడ చూసినా భగవంతుడే భగవంతుడు అని అంటారు. కాని ఇది తప్పే. ఓమనగా నేను ఆత్మను. తండ్రి కూడా నేను ఆత్మను, కాని నేను ఉన్నతోన్నతమైన వాడను, అందుకే నన్ను పరమాత్మ అని అంటారు. నేను పరంధామంలో ఉంటాను అని చెప్తారు. ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు. ఆ తర్వాత సూక్ష్మవతనంలో బ్రహ్మ విష్ణు శంకరుల ఆత్మలు ఉంటాయి. మళ్లీ కిందకొచ్చినట్లయితే ఈ మనుష్యలోకముంది. అదేమో దైవీలోకము, అది ఆత్మల లోకము. దానిని మూలవతనము అని కూడా అంటారు. ఈ విషయాలు అర్థం చేసుకోవలసినవి. పిల్లలైన మీకు ఈ అవినాశీ జ్ఞానరత్నాల దానం లభిస్తుంది. వీటి ద్వారా మీరు భవిష్యత్తులో ధనవంతులుగా, ద్వికిరీటధారులుగా అవుతారు. చూడండి, శ్రీకృష్ణునికి 2 కిరీటాలున్నాయి కదా. మళ్లీ ఆ బాలుడే చంద్రవంశంలోకి వచ్చినప్పుడు 2 కళలు తగ్గిపోతాయి. మళ్లీ వైశ్యవంశంలోకి వచ్చినట్లయితే ఇంకా 4 కళలు తగ్గిపోతాయి. అప్పుడు ప్రకాశ కిరీటం మాయమైపోతుంది, రత్నజడితమైన కిరీటం ఉంటుంది. ఇంకా ఎవరైతే చాలా బాగా దానపుణ్యాలను చేస్తారో వారికి ఒక్క జన్మ కొరకు మంచి రాజ్యం లభిస్తుంది. మళ్లీ మరుసటి జన్మలో కూడా బాగా దానపుణ్యాలు చేసినట్లయితే మళ్లీ రాజ్యం లభించవచ్చు. ఇక్కడ మీరు 21 జన్మల కొరకు రాజ్యాన్ని పొందగలుగుతారు. శ్రమించవలసి ఉంటుంది. కావున తండ్రి తమ పరిచయాన్ని ఇస్తారు. ఐ యామ్ సుప్రీం సోల్, నేను పరమ ఆత్మను. అందుకే వారిని పరంపిత పరమ ఆత్మ అనగా పరమాత్మ అని అంటారు. పిల్లలైన మీరు ఆ ఉన్నతోన్నతమైన వారిని తలుచుకుంటారు. మీరు శాలిగ్రామాలు, వారు శివుడు. శివుని యొక్క పెద్ద లింగాన్ని మరియు శాలిగ్రామాలను మట్టితో తయారు చేస్తారు.
ఇలా ఏ ఆత్మల స్మృతి చిహ్నాన్ని తయారు చేస్తారు అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. శివబాబా పిల్లలైన మీరు భారత్ను స్వర్గంగా తయారు చేస్తారు. కావుననే మీకు పూజ జరుగుతుంది. తర్వాత మీరు దేవతలుగా అయినప్పుడు కూడా మీకు పూజ జరుగుతుంది. శివబాబాతో పాటు మీరు ఇంతటి సేవ చేస్తారు కావున శాలిగ్రామాలకు కూడా పూజ జరుగుతుంది. ఎవరైతే ఉన్నతోన్నతమైన కర్తవ్యాన్ని చేస్తారో వారికి పూజ జరుగుతుంది. మరియు కలియుగంలో ఎవరైతే మంచి పనులు చేస్తారో వారి స్మృతి చిహ్నాన్ని తయారు చేస్తారు. కల్పకల్పము తండ్రి పిల్లలైన మీకు మొత్తం సృష్టి చక్రం యొక్క రహస్యాన్ని అర్థం చేయిస్తారు. అనగా మిమ్మల్ని స్వదర్శన చక్రధారులుగా తయారు చేస్తారు. స్వదర్శన చక్రం విష్ణువుకుండదు. వారైతే దేవతగా అయిపోయారు. ఈ జ్ఞానమంతా మీకు ఉంటుంది. మళ్లీ లక్ష్మీనారాయణులుగా అయితే ఇక ఈ జ్ఞానం ఉండదు. అక్కడైతే అందరూ సద్గతిలో ఉంటారు. పిల్లలైన మీరు ఈ జ్ఞానాన్ని ఇప్పుడే వింటారు. తర్వాత రాజ్యాన్ని పొందుతారు. స్వర్గస్థాపన జరిగిన తర్వాత ఇక జ్ఞానం యొక్క అవసరం ఉండదు. తండ్రే వచ్చి తమ పూర్తి పరిచయాన్ని మరియు రచన యొక్క పూర్తి పరిచయాన్ని ఇస్తారు. సన్యాసులు మాతలను నిందించారు. కాని తండ్రి వచ్చి మాతలను ఉన్నతంలోకి తీసుకువెళ్తారు. తండ్రి ఇది కూడా అర్థం చేయిస్తారు. ఈ సన్యాసులు లేకపోయినట్లయితే భారత్ కామచితిపై కూర్చుని పూర్తిగా బూడిదైపోయేది. ఎప్పుడైతే దేవీదేవతలు వామమార్గంలో పడిపోతారో ఆ సమయంలో భూకంపాలు చాలా తీవ్రంగా వస్తాయి. అప్పుడు అంతా కిందకు వెళ్ళిపోతుంది. ఇతర ఖండాలేవీ ఉండవు. భారత్ మాత్రమే ఉంటుంది. ఇస్లామీయులు మొదలైన వారు తర్వాత వస్తారు. అప్పుడు ఆ సత్యయుగపు వస్తువులేవీ ఇక్కడ ఉండవు. మీరు ఏ సోమనాథ మందిరాన్నైతే చూస్తారో అది వైకుంఠంలోనిది కాదు. అది భక్తి మార్గంలో తయారు చేయబడింది. దానిని మొహమ్మద్ గజ్నీ మొదలైన వారు దోచుకున్నారు. ఇక దేవతల మెహళ్లు మొదలైనవన్నీ భూకంపాలలో మాయమైపోతాయి. మెహళ్లకు మెహళ్లు కిందకు వెళ్లి మళ్లీ అవే పైకి వస్తాయని కాదు. అలా కాదు. అవైతే లోపలే విచ్ఛిన్నమైపోతాయి. ఆ సమయంలో తవ్వినట్లయితే ఏదో ఒకటి లభిస్తుంది. ఇప్పుడైతే ఏమీ లభించదు. శాస్త్రాల్లో ఈ విషయాలేవీ లేవు. సద్గతిదాత ఒక్క తండ్రే. మొట్టమొదట ఈ నిశ్చయం ఉండాలి. నిశ్చయంలోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది. భగవంతుడు ఎలా వస్తారు అని అంటారు. అరే, శివజయంతి ఉందంటే తప్పకుండా వారు వచ్చి ఉంటారు. తండ్రి అర్థం చేయించారు. నేను అనంతమైన పగలు మరియు అనంతమైన రాత్రి యొక్క సంగమంలో వస్తాను. ఏ సమయంలో వస్తాను అనేది ఎవరికీ తెలియదు. పిల్లలైన మీకు తెలుసు. తండ్రే ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. మరియు దివ్య దృష్టి ద్వారా ఈ చిత్రాలు మొదలైన వాటిని తయారు చేయించారు. గీతలో కూడా కల్పవృక్షం గురించి కొంత వర్ణన ఉంది. తండ్రి పిల్లలతో అంటారు, మీరు నేను ఇప్పుడు ఉన్నాము. కల్పక్రితం కూడా ఉన్నాము. మళ్లీ కల్పకల్పము కలుస్తూ ఉంటాము. నేను కల్పకల్పము మీకు ఈ జ్ఞానాన్ని ఇస్తాను. కావున చక్రం గురించి కూడా నిరూపించబడుతుంది. కాని మీరు తప్ప ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఇదంతా సృష్టి చక్రం యొక్క చిత్రము. వీటిని తప్పకుండా ఎవరో తయారు చేయించి ఉంటారు. తండ్రి కూడా దీనిపై అర్థం చేయిస్తారు. పిల్లలు కూడా దీనిపై అర్థం చేయిస్తారు. అచ్చా, మధురాతి మధురమైన సిఖీలదే పిల్లలకు మాతా పితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, ప్రతి విషయంలోనూ విజయానికి ఆధారం నిశ్చయమే. అందుకే నిశ్చయబుద్ధి కలవారిగా తప్పకుండా అవ్వాలి.
సద్గతిదాత అయిన తండ్రిపై ఎప్పుడూ సంశయం రానివ్వకూడదు. 2వ పాయింట్, బుద్ధిని పవిత్రంగా మరియు శుద్ధంగా తయారు చేసుకునేందుకు అశరీరీగా అయ్యే అభ్యాసం చేయాలి. వ్యర్థమైన విషయాలను వినకూడదు, వినిపించకూడదు. వరదానము: అనంతమైన స్మృతి స్వరూపం ద్వారా హద్దు విషయాలను సమాప్తం చేసే అనుభవి మూర్త భవ. శ్రేష్ఠ ఆత్మలైన మీరు డైరెక్ట్ బీజము మరియు ముఖ్యమైన 2 ఆకులైన త్రిమూర్తులతో పాటు సమీప సంబంధంలో ఉండే కాండం వంటివారు. ఇటువంటి ఉన్నతమైన స్థితిలోనే స్థితులవ్వండి. అనంతమైన స్మృతి స్వరూపులుగా అవ్వండి. అప్పుడు హద్దులోని వ్యర్థ విషయాలు సమాప్తమవుతాయి. మీ అనంతమైన వానప్రస్థంలోకి వచ్చినట్లయితే సదా సర్వ అనుభవీ మూర్తులుగా అవుతారు. ఏదైతే అనంతమైన పూర్వజ స్థితి అనే కర్తవ్యముందో దానిని సదా స్మృతిలో ఉంచుకోండి. పూర్వజులైన మీ పని ఏమిటంటే అమరజ్యోతులుగా అయి అంధకారంలో దారి తప్పి భ్రమిస్తున్న ఆత్మలను ఆశ్రయస్థానానికి చేర్చటము. స్లోగన్: ఏ విషయంలోనైనా తికమక చెందేందుకు బదులుగా ఆనందాన్ని అనుభవం చేయడమే ఆనందంలో నిమగ్నమై ఉండే యోగులుగా అవ్వటము. ఓం శాంతి.